నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూమిని సారవంతంగా మార్చండి. మండల కోఆర్డినేటర్ ఎస్ వెంకటరామరెడ్డి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం ప్రకృతి వ్యవసాయంలో రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి మండల కోఆర్డినేటర్ ఎస్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ సహజ సిద్ధమైన ఎరువులు, పురుగు మందులు వాడటం వలన రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గి మంచి దిగుబడులు సాధించవచ్చునని, భూమి సారవంతంగా ఉంటుందని, పండిన ధాన్యము, కూరగాయలు పోషక విలువలు కలిగి ఉంటాయని అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చునని, ఏ గ్రేడ్ మోడల్, ATM మోడల్లో పంటలు వేయడం వలన 5 ఎకరములు పంటలో వచ్చే ఆదాయం 1 ఎకరా పంటలో ఆదాయం పొందవచ్చునని, ATM మోడల్ పంటలో ప్రతిరోజు రైతు ఆదాయం పొందవచ్చునని, ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడం వలన పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని తెలిపారు. కంచులేవు. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి మానవ మనుగడ సక్రమంగా సాగాలంటే మరి మనము పెట్టేటువంటి పంటలకు పెట్టుబడి ఖర్చు తగ్గి ఆదాయం పెరిగినట్లయితే మరి రైతులు అనేవాళ్ళు మరి సంతోషంగా వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు రైతులు అవగాహన లేక పంటలలో రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులకు అలవాటు పడి మరి పంటలలో పెట్టుబడి ఖర్చు ఎక్కువ అయ్యి ఆదాయం దిగుబడి తక్కువ అయ్యి మరి ఎన్నో విధాలుగా రైతులు నష్టపోతూ మరి వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో మన ప్రభుత్వం రైతు సాధికారిత అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ప్రోత్సహిస్తూ మరి రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ మరి దిగుబడులు పెంచుతూ మరి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా రైతుకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు పంటలన్నీ కూడా ప్రకృతి వ్యవసాయానికి మరి మొగ్గు చూపే విధంగా ఈరోజు ప్రకృతి సిబ్బందిని ఏర్పాటు చేసి మరి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వం. మరి ఈరోజు మనం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నలోటపల్లి గ్రామంలో మరి ప్రకృతి వ్యవసాయ CRP కదా, ప్రకృతి వ్యవసాయంలో మరి CRPగా పనిచేస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారు దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని మరి మన మండలం అంతా కూడా విస్తరింపజేస్తూ మరి అందరికీ కూడా వారికి సలహాలు, సూచనలు ఇస్తూ మరి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి అలాగే ఆయన కూడా పంటలు మరి ఏ గ్రేడ్ మోడల్ అని, ATM మోడల్ అనే పంటలు వేస్తూ మరి రైతులకు కూడా దిగుబడిని చూపిస్తూ ఆదర్శంగా నిలబడినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మనం కూడా ఆయన పొలంలో ఉన్నాం. ఇక్కడ ATM మోడల్ అని, ఏ గ్రేడ్ మోడల్ అని పంటలు వేశారు. మరి ఈ పంటలపైన మరి రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు, మరి ఎంతవరకు ఆదాయం ఉన్నది అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తేనా? నమస్తే. మరి మీరు ఈరోజు మండలంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి మీరు ఏ విధంగా ఇక్కడ
ఈ పంటల ఏ గ్రేడ్ మోడల్ అని ఏటీఎం మోడల్ అని ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతున్నది. మరి ఎంతవరకు ఇక్కడ ఈ ఏటీఎం మోడల్లో కానీ ఏ గ్రేడ్ మోడల్లో కానీ ఎట్లా పెట్టుబడి ఖర్చు ఎట్లా ఉంటుంది, దిగుబడులు ఎట్లా ఉంటాయి అనేది ఒక సమాచారాన్ని ఉన్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరామరెడ్డి. మాది అన్నమయ్య జిల్లా రామపురం మండలం నల్లూరుపల్లె. నేను రామపురం మండలం ప్రకృతి వ్యవసాయంలో మండల కార్యకర్త పనిచేస్తున్నాను. ఈరోజు మీరు వచ్చింది మామూలుగా వ్యవసాయం స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఈ వ్యవసాయాన్ని ఇంతకుముందు ఇంత బాగా పెద్ద అభివృద్ధి చేసినట్టే మన వ్యవసాయ సెంటర్ని చాలా మంది రైతులకు ఇది చేరవేస్తూ వ్యవసాయాన్ని పరిశుభ్రం లేపని చెప్పి మామూలుగా రైతులు వెతుక్కుంటూ వచ్చి ఇలాగ చేస్తున్నందుకు మీకు వ్యవసాయ స్వాగతం మరో స్వాగతము. ఈరోజు రైతు కార్య సంస్థలో మామూలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు ఈ వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి రైతులు ప్రజల ఆరోగ్య కాపాలని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దాంట్లో బాగానే ఇప్పుడు మేము అందరం కూడా దాంట్లో ఒక కార్యకర్త పనిచేస్తున్నాం. ఎందుకంటే గతంలో రసాయనిక వ్యవసాయం చేసి భూములని చెడిపోయి మామూలు పంటలు పండక వ్యవసాయం వద్దని మామూలుగా రైతులు కూడా తలపట్టుకుంటారు. కొంతమంది అయితే పెట్టుబడి ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే రైతు ఆత్మహత్య చేసుకుంటే దేశానికి అనిష్టి. అలా కాకూడదని మన ప్రభుత్వము మన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే మాకు 2 మోడల్ చెప్పారు. ఒకటి వచ్చి ఏ గ్రేడ్ మోడల్, 2 వచ్చి ఏటీఎం మోడల్. ఏ గ్రేడ్ మోడల్ అంటే 1 ఎకరా పంటలో ఒక పంట కాకుండా 5 రకాల పంటలు ప్రధాన పంట ఉంటుంది. దానికి అందులో మామూలు ఎర్ర పంట, మామూలుగా అన్ని మామూలుగా భూమికి కావాల్సిన సొప్పసలకి పంటలు అన్ని 5 రకాల పంటలు ఎంచుకుంటాం. ప్రధాన పంటగా ఏం వేయచ్చు అంటారు? ఏ గ్రేడ్ ప్రధాన పంటలో మామూలు ఏ గ్రేడ్లో ఏది ఎంచుకున్నా కానీ 80% ప్రధాన పంట పెట్టుకోవాలి. మీరు 20% వచ్చి మామూలు మిషన్ పంట అంతర పంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మేసినట్టే ఇక్కడ వచ్చి మామూలు చూడండి, నేను అనపంట ఎంచుకున్నా. ఈ అనపంట ఎందుకు ఎంచుకున్నానంటే నేను గత సంవత్సరం మే నెలలో ఈ పొలంలో భూమిలో మట్టిని భూసారి పంపిస్తే మామూలుగా వాళ్ళు పనిచేసి భూసారి పరిచయం కార్డు ఇచ్చారు. దాంట్లో 14 రకాల మొక్క కాల్చిన పోషకాలు సర్వేశారు. దాంట్లో 12 రకాల పోషకాలు భూమిలో మొక్క కాల్చిన అందులో సమృద్ధిగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అయితే నాకు రెండు రకాల పోషకాలు తక్కువ ఉన్నాయి. ఒకటి సేంద్రియ కర్బనం, ఒకటి 2 వచ్చి నత్రజని. సేంద్రియ కర్బనం రావాలంటే మామూలుగా భూమిని కప్పి ఉంచాలంటే 350 భూమి కప్పిస్తే భూమి ఎండదల కాకపోతే అందులో మామూలుగా మన జీవాంతం పరిస్తాము, ఘనజీవాంతం చేస్తాము. దానివల్ల భూమి లోపల ఉండే మామూలు సూక్ష్మజీవులు ఎర్రలు మామూలు అభివృద్ధి అక్కడ 4 అడుగుల లోపల ఉన్న మట్టిని తీసుకొచ్చి వనపాములు పైకి విసర్జిస్తాయి. దానివల్ల సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఈ అనప ఎందుకు తీసుకున్నట్టే ఈ అనపంట వచ్చి మామూలు పప్పు దినుసులు పోయిన పంట. ఇది మామూలుగా భూమిలో మామూలుగా గాలిలో ఉన్న నత్రజని తీసుకుని మొక్క స్థిరీకరించి వేళ్ల ద్వారా భూమిని కలిసింది. అప్పుడు మనకు ఈ నత్రజని వస్తుంది, మామూలుగా భూసారం పెడుతుంది. కాబట్టి ఒకే పంట పెట్టకుండా రైతులు ప్రతి ఒక్కరు కూడా 5 రకాల పంట పెట్టుకుంటే ఏ గ్రేడ్ పెడతారు. ఒక పంట పోయినా కానీ ఒక పంట లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మామూలుగా ఆముదం ఉంది, ఎంత బాగుంటుంది. చుట్టుకాడ సద్దు ఉంది, జొన్న ఉంది. ఈ సద్ద జొన్న ఎంత పెట్టినంటే మేము పక్షులకి ఆహారం అవి మామూలు కేవలము 10% పొందగలిగి ఇత్తనాలు 50 మిగతా 90% పురుగులు పోతాయి. ఆ 10% తినడం వల్ల మనకు పంట నష్టం లే, వాటికి మేత వస్తుంది. మనకు వచ్చి మామూలు ఈ పంటలోని పురుగులు తిరిగిపోతాయి, మనకు కీడు చేసేటువంటి తిరిగిపోతాయి.